ఓట్లు సీట్లు గెలుపు కోసం నేతలు పడే ఆరాటం అంతా ఇంత కాదు. వాటి కోసం ఎందాకైనా వెళతారు, ఏమైనా చేస్తారు. అధికారం కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారు. ప్రస్తుతం దేశంలో పాలిటిక్స్ రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతున్నాయి. రాజకీయాలను కులాలతో ముడిపెట్టి లబ్ధి పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఎన్నికల ప్రచారంలోనూ రిజర్వేషన్ల రగడ పీక్ స్టేజ్కు చేరింది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ మధ్య కొత్త ఫైట్ కొనసాగుతోంది. అది మైనార్టీ రిజర్వేషన్ల ఇష్యూపై. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతోంది బీజేపీ. అటు కాంగ్రెస్ వర్షన్ వేరేగా ఉంది. మూడోసారి ప్రధానిగా మోదీ అయితే అసలుకే ఎసరు వస్తుందని చెబుతున్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారని చెబుతున్నారు. ఎన్నికలొస్తేనే పొలిటికల్ పార్టీలకు రిజర్వేషన్లు గుర్తుకొస్తుంటాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే రగడ కొనసాగుతూనే ఉంది. జనరల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ జనం నాడి పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ఇప్పుడు మైనార్టీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. ఓవైపు ఎన్డీఏ, మరోవైపు కాంగ్రెస్ రిజర్వేషన్లకు సంబంధించి మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇక వనరుల్లో ఫస్ట్ ప్రయారిటీ ముస్లింలకే అన్న అప్పటి ప్రధాని మన్మోహన్ కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చరచ్చగా మారాయి. ఢిల్లీ మొదలు గల్లీ దాకా రిజర్వేషన్ల అంశం పొలిటికల్గా సెగరేపుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీసీలను తగ్గించి మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ ఇటీవల ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ మొదలు తాజాగా అమిత్ షా వరకు బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు ముస్లిం సంఘాలు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాషాయ నేతల కామెంట్స్కు కౌంటర్ ఇస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా చర్చకు పెడుతోంది. ఆర్ఎస్ఎస్ విధానమే రిజర్వేషన్ల రద్దు అంటోంది. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే అంశంపై రిఫరెండం అని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ కామెంట్స్ తెలంగాణలో కాకరేపుతున్నాయి. రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ విధానం. అందుకే 400 సీట్లు కావాలని అంటోంది. 2/3 మెజారిటీతో రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లు ఉండాలా రద్దు కావాలా అనే దానికి ఈ ఎన్నికలు రెఫరెండం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం తెలంగాణలో సంచలనంగా మారింది. 100 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 2025కు 100 ఏళ్లు అవుతుంది. అందుకే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ కుట్ర చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో 2/3 మెజారిటీ వస్తే రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ ఆరోపించారు. మరి ఇప్పుడు బీజేపీ విధానం ఏంది? 1925లో ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. 100 సంవత్సరాల లోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామనేది రెండవది. ఈ 2 విషయాలలో అన్ని రకాలుగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మూడవది, ఈ మధ్యలో నరేంద్ర మోడీ, అమిత్ షాకు తోడైనరు ఇద్దరు, అదానీ, అంబానీ. వీళ్ళు కార్పొరేట్ పెట్టుబడిదారులు. ఆనాడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట గుజరాత్ సూరత్లో ప్రవేశించింది.
ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదాని ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ 1925 మొదలుపెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న మళ్ళొక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దవ్వాలి అని అంటే బీజేపీకి ఓటేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి, వాటిని పెంచాలి అని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా చెప్పారు. ముస్లింలకు తొలగించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన విశాల జనసభలో అమిత్ షా రిజర్వేషన్లపై సంచలన కామెంట్స్ చేశారు. टीआरएस और कांग्रेस ने किया है, हम उसको समाप्त कर एससी एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी, ये हमने तय किया है. भाई और बहनों, इस बार तेलंगाना की जनता का जो मूड है वो मोदी जी के साथ. तेलंगाना की जनता ने तय किया है कि हर सीट से मोदी जी को कमल को खिलाकर दिल्ली भेजना है. आज मैं तेलंगाना की जनता को विश्वास दिलाने आया हूं कि समग्र तेलंगाना का विकास तभी हो सकता है जब केंद्र में भारतीय जनता पार्टी की सरकार बने. ముస్లింలను రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన తెలంగాణ ఏర్పడక ముందు 1960ల నాటిది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర వెనుకబడిన తరగతుల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసింది. విద్య, సామాజిక, ఆర్థిక రంగాలలో స్కెడ్యూల్డ్ కులాల కంటే చాకలివారు, నేత కార్మికులు వంటి ముస్లింలలోని కొన్ని వర్గాలు వెనుకబడి ఉన్నాయని కనుగొన్నారు. 1994లో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి, నేత వంటి 2 వర్గాల ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చింది. రెండు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను ఓబీసీలుగా పరిగణించి 5% కోటా కల్పించింది. వెనుకబడిన తరగతుల కమిషన్ 14 వర్గాల ముస్లింలలో సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. అయితే రిజర్వేషన్లను 50% సుప్రీంకోర్టు పరిమితిలో ఉంచడానికి 4% తగ్గించాలని తెలిపింది. అప్పటి నుంచి తెలంగాణలో విద్యా, ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లు అమలవుతోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లను గంపగుత్తగా కాషాయ పార్టీకి పడేలా ప్లాన్ చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం తెలంగాణ జనాభాలో 12.7% ఉన్న ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పిస్తోంది. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ముస్లింలకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లను 12% పెంచుతామని హామీ ఇచ్చింది. 2017 ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ ముస్లింలకు 4% నుంచి 12%కి, స్కెడ్యూల్డ్ తెగలకు 6% నుంచి 10%కి పెంచే బిల్లును ఆమోదించింది. ఆ తర్వాత బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. మతపరమైన రిజర్వేషన్లను అనుమతించలేమని చెబుతూ సెంట్రల్ సర్కార్ నిరాకరించింది.
దేశంలోని హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది. అందుకే కర్ణాటకలో ఇప్పటి వరకు ముస్లింలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసింది. కన్నడ నాట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడూ లింగాయత్ సామాజిక వర్గం మీదనే ఆధారపడే కమలనాథులు కులాతీతంగా హిందూ ఓటు బ్యాంకును పార్టీ వైపు మళ్లించడానికి బీజేపీ అగ్రనేతలు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేశారన్నది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా. సరిగ్గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ ముస్లింలకు కేటాయించిన 4% రిజర్వేషన్లు తొలగించింది. ఒక్కలిగలకు 2, లింగాయతులకు అదనంగా 2% రిజర్వేషన్లు కేటాయించింది. దీంతో విద్య, ఉద్యోగాల్లో ముస్లింలు, ఈడబ్ల్యూఎస్ కోటా కింద బ్రాహ్మణులు, వైశ్యులతో పోటీ పడాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల్లో అవేమీ పని చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా కర్ణాటక ఫార్ములానే అమలు చేయాలని భావిస్తున్నారు అమిత్ షా. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుందనే విషయాన్ని బీజేపీ పెద్దలు గ్రహించాలి. లేకుంటే అసలుకే మోసం వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకున్న నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో మాత్రం ముస్లిం ఓట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్కు టర్న్ కావడంతో హిందూ ఓట్లు బీజేపీకి పడినట్టు తెలుస్తోంది. అందుకే కమలం నేతలు హిందూ ఓటు బ్యాంకుపైనే డిపెండ్ అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ అంత స్ట్రాంగ్గా కనిపించడం లేదు. ఒకరిద్దరు మినహా ఎవరూ జనాదరణ ఉన్న నేతలు లేరు. పట్టణాల్లోనే కొంత బలంగా కనిపిస్తున్న గ్రామాల్లో అయితే సరైన క్యాడర్ లేని సిచ్యువేషన్. భవిష్యత్తులో బీజేపీ బలపడుతుందనే నమ్మకంతో ఉన్నారు కమలం పెద్దలు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నార్త్కు సౌత్కు చాలా డిఫరెంట్. పాలిటిక్స్ విషయానికొస్తే ఇక్కడి ప్రజలు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక్కడ హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీనివల్ల అంత ప్రయోజనమేమీ ఉండకపోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరోవైపు కర్ణాటకలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణల చరిత్ర ఎప్పటి నుంచో ఉందని, అందుకే అక్కడ హిందుత్వ రాజకీయాలు చేయడం బీజేపీకి ఈజీ అవుతుందన్నారు. కర్ణాటకలో ముస్లింలను సైలెంట్ కమ్యూనిటీగా భావిస్తారు. వారి గళం ఎక్కడా పెద్దగా వినిపించదు. కానీ తెలంగాణలో పరిస్థితి అలా కాదంటున్నారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల అస్త్రాన్ని సంధించింది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్కు సవాల్ విసిరింది. ఇన్నాళ్ళు ఈ రెండు పార్టీలు మైనార్టీలను మచ్చిక చేసుకుంటూ వెళుతున్నాయి. కానీ కమలం పార్టీ నేతలు మాత్రం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నారు. వారి ఓట్లు బీజేపీకి అవసరం లేదనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సమాజంలో మెజారిటీ ప్రజలు హిందువులే. వారి ఓట్లు గుంపగొత్తగా కమలంకి వేస్తే ఈజీగా గెలవచ్చని కాషాయ నేతల స్ట్రాటజీ. అందుకే రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని చెబుతోంది. అటు కాంగ్రెస్ కూడా తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తోంది. అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన అమిత్ షా స్పీచ్ తెలంగాణలో అగ్గి రాజేసింది. ముస్లింలు బీజేపీకి ఓటు బ్యాంకు కాదు, వారు ఓటు వెయ్యరు. అందుకే వారి విషయంలో బీజేపీ ప్రత్యేకమైన వ్యూహంతో ఉంటుంది. ఇప్పుడు వారి రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీలకు పెంచుతామని హామీ ఇస్తున్నారు. కులపరమైన రిజర్వేషన్లే చట్టపరంగా అమలవుతున్నాయి కాబట్టి ముస్లింలకు ప్రత్యేకంగా రద్దు చేయలేరు. ప్రత్యేకంగా కమిషన్ వేసి ముస్లింలలో కొన్ని కులాల వారు అర్హులు కాదని తేల్చితే అప్పుడు తీసేయగలరు. అదంత ఈజీ కాదు. అందుకే ఇది రాజకీయ నినాదంగానే ఎక్కువ మంది భావిస్తున్నారు.
తెలంగాణలో రిజర్వేషన్ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. మెజారిటీ సీట్లు గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2 నేషనల్ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ పోటీ చేస్తున్నా ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచార అంశాలుగా రిజర్వేషన్ల అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. 2 పార్టీలు రిజర్వేషన్ల చుట్టూ ఓటింగ్ ప్రయారిటీ సెట్ చేసే ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దు బీజేపీ అస్త్రాల్లో ఒకటి. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకోవడానికి ముస్లిం రిజర్వేషన్ల రద్దు అనే మిస్సైల్ను ప్రయోగించింది. అమిత్ షా ఎప్పుడూ తెలంగాణ పర్యటనకు వచ్చినా, ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినా ముస్లిం రిజర్వేషన్ల గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. ముస్లింలకు ఇప్పుడు 4% రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ అవి ముస్లింలలో ఆర్థికంగా బాగా వెనుకబడిన 14 ఉపకులాలకు చెందిన వారికి ఉన్నాయి. వైఎస్ హయాంలో ముస్లింలను ఆకట్టుకోవడానికి వాటిని ఇచ్చి కులాల జాబితాలో ఆయా వర్గాలను చేర్చారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం చెల్లవు. అందుకే ఈ రిజర్వేషన్లు ఎప్పటికప్పుడు వివాదం అవుతూనే ఉన్నాయి. వీరికి ఉన్న రిజర్వేషన్లను 12% పెంచుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం తర్వాత కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. మునుగోడు ఉప ఎన్నికల ముందు ఎస్సీ రిజర్వేషన్లపై అధికారం లేకపోయినా జీవో ఇచ్చారు. కానీ ముస్లిం రిజర్వేషన్లకు ఇవ్వలేదు. ప్రస్తుతం బీజేపీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన అంశంగా ముందుకు తెస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాననే స్టాండ్ తీసుకుని మాట్లాడుతుంది. ఆ విషయంలో భాగంగానే ఈరోజు ప్రధానంగా చర్చ దేని చుట్టూ తిరుగుతుందంటే, ముస్లిం రిజర్వేషన్లు అనేవి ఏదైతే తెలంగాణలో అయితే 4% ఉన్నాయో, ఈ రిజర్వేషన్లు ఈ ఓబీసీల నుంచి కార్వ్ అవుట్ చేసి, అంటే వాళ్ళ నుంచి తీసి తగ్గించి వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లుగా, అంటే కర్ణాటకలో కూడా ఇదే చర్చ జరుగుతుంది బీజేపీ తరఫున. ప్రధానంగా బీజేపీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల తాలూకు రిజర్వేషన్ తగ్గించి ఆ కోటాను తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తున్నారు. కాబట్టి అలా కాకుండా మొత్తంగానే ముస్లింల రిజర్వేషన్ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ అందిస్తాం, వాళ్ళ రిజర్వేషన్ తగ్గకుండా చూస్తాం అనే వాదన మీద ఈరోజు బీజేపీ ముందుకు వస్తుంది. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే, అసలు ముస్లింల రిజర్వేషన్ తగ్గించడం ఏమో కానీ మొత్తంగా అందరి రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరి రిజర్వేషన్లు ఎత్తే ఆలోచన బీజేపీది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. గతంలో కూడా ఇది బీహార్లో వచ్చింది. గతంలో ఆయన ఆర్ఎస్ఎస్ నేత తాలూకు ఒక స్టేట్మెంట్ ఆధారంగా ప్రధానంగా, అది కూడా కాకుండా వాళ్ళ పత్రికలలో గతంలో వచ్చినటువంటి వార్తలు కానీ, కథనాలు కానీ, లేకపోతే వ్యాసాల ఆధారంగా ఏంటంటే ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం అనేది ఒక ప్రధానమైనటువంటి ఇదిగా వచ్చినప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి కొంచెం కష్టపడ్డారు. గతంలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ దాన్ని కాదని చెప్పడానికి. సరే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ముస్లింల రిజర్వేషన్ ఏమని చెప్పడం ద్వారా ముస్లిం వర్సెస్ హిందూ అనేది ఒకటి ప్రధానమైనటువంటి విభజన రేఖగా బీజేపీ కోరుకుంటుంది అనుకోవచ్చు. కర్ణాటకలో లాగే తెలంగాణలోనూ ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు అమిత్ షా. అయితే తెలంగాణలో ముస్లింలకు కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. కానీ మతం ఆధారంగా ఈ రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారని అమిత్ షా అంటున్నారు. అటు కాంగ్రెస్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని, ఇదే మోదీ ఆఖరు అస్త్రమని స్పష్టం చేశారు. దేశంలో ముస్లిం సమాజం దారుణ పరిస్థితుల్లో ఉండి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బాగా వెనుకబడింది. చాలా వరకు రోడ్ల మీద పండ్లు, పల్లీలు అమ్ముకునేవాళ్లు, చిన్న దుకాణాలు పెట్టుకుని వాచీలు బాగు చేసేవాళ్లు, మోటార్ మెకానికులు, ఇలా రెక్కల కష్టం మీద బతికే వాళ్లలో ఎక్కువ మంది ముస్లింలే కనిపిస్తారు. ఎంతో మంది డ్రైవర్లుగాను, తోటమాలీలుగా పనిచేసే వాళ్లలో ఎక్కువ మంది ముస్లింలే ఉంటారు. అధికారులుగా ఎవరూ కనపడరు. ఎవరైనా ముస్లిం ఐఏఎస్ అధికారి ఉంటే అపురూపమే. ఈ నేపథ్యంలో ముస్లింల సామాజిక,
ఆర్థిక విద్యా పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2005లో అప్పటి మన్మోహన్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేందర్ సచార్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 7 సభ్యులున్న సచార్ కమిటీ వారి వెనుకబాటుతనంపై సాధికారికంగా అధ్యయనం చేసి 2006లో కేంద్ర ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ముస్లింలు 14% ఉన్నారు. అధికార యంత్రాంగంలో ముస్లింల శాతం కేవలం 2.5% మాత్రమేనని తేల్చింది. ఈ కమిటీ నివేదిక అనేక రంగాల్లో భారతీయ ముస్లింల వెనుకబాటుతనాన్ని జాతీయ దృష్టికి తీసుకువచ్చింది. చదువు లేకపోవడమే ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ప్రధాన కారణమని ఈ కమిటీ తేల్చింది. ముస్లింల సామాజిక అభివృద్ధి కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల్లో మైనార్టీల ప్రాతినిధ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సచార్ కమిటీ సూచించింది. ఈ కమిటీ ముస్లిం సమాజం బాగు కోసం మొత్తం 76 సిఫార్సులు చేసింది. అమలుకు నోచుకున్నవి అరాకొరే, మిగతావన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ఎలక్షన్ సీజన్లో దేశమంతా ఒక డిస్కషన్ జరుగుతుంది. ప్రధానమంత్రి గారే కొన్ని విషయాల్లో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, రిజర్వేషన్లు అవన్నీ మొదలు తీసుకొచ్చారు. ఆయన పార్టీ బీజేపీ వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఎంతో దీని మీద ప్రస్తావించారు. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే, ఒకటి, రాజ్యాంగంలో మతపరంగా రిజర్వేషన్ ఇవ్వడానికి వీలేదు. 2, ఏ మతం ఉండినా ఆ మతంలో పేదవాళ్ళు, బ్యాక్వర్డ్ క్లాసు, లేకపోతే దళిత్స్ ఉన్నారంటే ఆ మతంలో కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆలోచించవచ్చు. వాళ్ళు వెనకబడ్డారంటే, వాళ్ళకి మిగతా బీసీ లాగా వాళ్ళ పరిస్థితి ఉన్నదంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు. అది స్టడీ చేసాక వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా ముందరికి రావట్లేదు, ఏ ఉద్యోగాలు దొరకట్లేదు, అంతా స్టడీ చేసి అప్రూవ్ చేసాక నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ అన్నీ అప్రూవ్ చేయాలి. చేస్తే అది చేయవచ్చు. ఇప్పుడు తెలంగాణలో జరిగేది ఏంటంటే, ఈ విధానంగానే బీసీలకి, ముస్లిమ్స్కి ఇచ్చారా, ఏ కోటా నుంచి ఇచ్చారు, ఇవన్నీ తీసుకుని బీసీ ఈ ముస్లిమ్స్కి ఇచ్చింది రద్దు చేస్తామని బీజేపీ అంటున్నా. కానీ ఏ విధానంగా ఇచ్చారు అది కనుక కేటగరైజేషన్, వీళ్ళ బీసీ లాగా ఉన్నారు, ఆదాయం తక్కువ ఉన్నది, వీళ్ళకి ఎన్నో సామాజికంగా కష్టాలు ఉన్నాయి, మిగతా ఈ ముస్లిం కమ్యూనిటీలో కూడా తేడాలు ఉన్నాయి, వేరే వేరే కులాలు ఉన్నారని చూపెట్టుకెళ్ళితే చేయటం కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కష్టం. ఇప్పుడు ప్రస్తుతం రాజ్యాంగంలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ చేయడానికి వీలు లేదు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్పై బీజేపీ ముస్లిం సమాజానికి సంబంధించి 2 నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు. కారణాలేమైనా ప్రస్తుతం ముస్లిం సమాజం సమస్యల చౌరస్తాలో నిలబడి ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో 40 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. వారు ఎటువైపు మొగ్గితే వాళ్లదే విజయం. 2 సార్లు బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడంతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే ప్రచారం ముస్లిం సమాజంలోకి బాగా వెళ్ళింది. కర్ణాటకలో హలాల్, హిజాబ్ వివాదాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావితం చేశాయి. అందుకే పట్టణాల్లో అర్బన్ ఓటర్స్ బీఆర్ఎస్కు, రూరల్ ముస్లింలు కాంగ్రెస్కు పట్టం కట్టినట్టు తెలుస్తోంది. అందుకే ముస్లిం ఓట్లు చీల్చితే బీజేపీ లాభపడుతుందని అంచనాకు వచ్చారు కమలనాథులు. ఇక్కడ అధికారంలోకి రావాలంటే రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేస్తే మెజార్టీ సీట్లు సాధించవచ్చని భావిస్తున్నారు.